హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు మన విజయవాడ సెంటర్లో మంచి ఇంటి తరహా రుచికరమైన పాక భోజనం అండి. అంటే ఇది ఒక పాకలో మెయింటైన్ చేస్తున్నారనమాట ఈ హోటలు. ఇక్కడికి ఎలా వెళ్ళాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ ఎన్టీఆర్ సర్కిల్, ఇది విజయవాడ. ఇక్కడ నుంచి ఈ పంటకాలువ రోడ్ అని ఈ రోడ్లో మనం ఇలా వెళ్తుంటే ఇలా కొద్దిగా ముందుకు ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోవాలండి. అంటే మీకు మొత్తం రూట్తో సహా చూపిస్తున్నాను అనమాట. ఈ స్టెల్లా కాలేజీ పక్కన ఇలా స్టెల్లా కాలేజ్ వస్తుంది ఇది. ఈ స్ట్రైట్లో ఇలా వెళ్ళగానే ఇక్కడ ఆర్టీసీ కాలనీ 3వ రోడ్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ ఇలా తిరగండి. ఇలా తిరిగి ఇలా స్ట్రైట్ కొద్ది ముందుకు వెళ్ళగానే ఇక్కడ కూడా ఒక లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఇలా త్రిబులస్ క్యాటరింగ్ సర్వీస్ అని ఉంది. ఇలా లోపలికి ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇక్కడే మనకు ఉంటుంది అనమాట. మనం సాయిబాబా టెంపుల్ అట్నుంచైనా రావచ్చండి. అది మన సర్వీస్ రోడ్ల నుంచి. అది కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది అనుకోని ఈ రోడ్ మీకు చూపించాను అనమాట. ఇదేనండి మన పాక హోటల్. అంటే అను ఫుడ్స్ వాళ్ళది ఒక పాకలో ఇల్లు ఈ హోటల్ మెయింటైన్ చేస్తున్నారనమాట. అంటే ఇక్కడ మనకి టిఫిన్స్, భోజనం అన్ని ఇంటి తరహా భోజనం అనమాట. చాలా బాగుంటుందని అన్నారు. సరే ఇక్కడ చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. చూడండి, మంచి ఒక గార్డెన్లో పెట్టినట్లు పెట్టారనమాట. ఇక్కడ వీళ్ళకి అన్ని మిల్లెట్స్తో చేసిన రవ్వలు కానీ అన్ని రకరకాల హెల్తీ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చూడండి, ఎంటర్ అవుతుంది మనకు గార్డెన్ లాగా ఉంది. ఇదే మన పాకలో భోజన హోటల్ అనమాట. వీళ్ళ దగ్గర మనకి పిండి వంటలు కూడా అమ్ముతారండి వీళ్ళు, రకరకాలు. అంటే ఏ రోజు మెనూ మనకి ఆ రోజు ఇలా బోర్డు పెట్టేస్తారనమాట, డిస్ప్లే. వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ కూడా ఉంటాయి. అంటే వెజ్ మీల్స్ ఉంటుంది, ఈ నాన్ వెజ్ కర్రీస్ కూడా ఉంటాయి అనమాట. చూడండి, ఇది మన సిట్టింగ్ అరేంజ్మెంట్. ఇక్కడ పాక అనమాట. ఇది ఇలా పాకలో సిట్టింగ్ చేశారనమాట ఈ హోటల్, ఒక ఇంటి ఆవరణలో. చాలా బాగుంది, నీట్గా. ఫస్ట్ మేము వెళ్ళి ఇలా కూర్చోగానే ఈ వాటర్ బాటిల్స్, ఈ అరిటాకు వేశారండి. నెక్స్ట్ కొద్దిగా పరవాన్నం అనమాట, స్వీటు. ఇది వెజిటబుల్ బిర్యానీ. ఈ రోజు రోజు కొద్దిగా ఏదో ఒక ఐటెం మారుతూ ఉంటుందంట. పులిహోర అని అలా రకరకాల ఐటమ్స్. ఈ కుకింగ్ అంతా మొత్తం లేడీసే ఇక్కడ కుక్ చేస్తారండి. సర్వింగ్ కూడా చాలా మంది లేడీసే ఉన్నారు. ఈ మనకి పప్పు, టమాటా పప్పు, ఇది ఈ రోటి పచ్చడి. ఇదేమో మనకి బెండకాయ ఫ్రై చేశారు. ఇది మునక్కాయ గుజ్జు కూర అనమాట. మేము ఓన్లీ వెజిటేరియన్ మీల్సే ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఈ చిప్స్ కొద్దిగా టేస్ట్ చేద్దాం ఇప్పుడు. టేస్ట్ అయితే చాలా బాగుందండి, చాలా బాగుంది. అంటే మనకి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఇంటి తరహా రుచికరమైన భోజనం అందిస్తున్నారు అనమాట. రెండు రైస్, ఇది రైస్ కూడా వేడివేడిగా ఉంది. నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఇలా మనకి పెట్టేస్తానంటే కారపొడి, నెయ్యి, ఈ పచ్చడి, ఇలా సాంబారు, ఈ రకరకాల అన్ని ఏమోనే కొన్ని అల్లి ఇలా పెట్టేస్తారనమాట. మజ్జిగ పులుసు కూడా ఉంది, రసం ఉంది. ఫస్ట్ మనం పప్పుతో స్టార్ట్ చేద్దాం. పప్పులో కొద్దిగా నెయ్యి కూడా కలుపుకుందాం. నెయ్యి కలుపుకుంటేనే మనకి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఈ టమాటా పప్పు కదా. ఫస్ట్ చేసేద్దాం. చాలా బాగుందండి, చాలా టేస్ట్ ఉంది. ఇది నేను మీకు బెండకాయ అన్నాను, బెండకాయ కాదండి, ఇది దొండకాయ. దొండకాయ ఫ్రై అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది మునక్కాయ గుజ్జు కూర, అది కూడా సూపర్ అసలు. ఇప్పుడు ఏంటంటే మనకి ఇంట్లో వండినట్టే ఉన్నాయన్నమాట అన్ని ఐటమ్స్. చాలా టేస్టీగా, చాలా బాగుంది. ఇది రోటి పచ్చడి అండి, అది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇది కూడా కలిపి ఇది కూడా చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది.
ఫుడ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మనకి ఇంట్లో తిన్నట్టే ఉందన్నమాట. సర్వింగ్ కూడా వీళ్ళు మనకి అడిగడి వేస్తున్నారు. చాలా బాగుంది, సూపర్. ఈ హోటల్ మేనేజ్మెంట్ కూడా ఒక లేడీ మెయింటైన్ చేస్తున్నారండి. ఈ స్టాఫ్ కూడా ఎక్కువ లేడీసే ఉన్నారు. ఈ మనకి మీల్స్ ఏంటంటే ఫుల్ మీల్స్ అండి, 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. మీ ఇష్టం ఎంతైనా తినొచ్చు. ఈ నాన్ వెజ్ కర్రీస్ అయితే మనకి కర్రీని బట్టి రేట్ అనమాట. డైలీ చేపల పులుసు ఉంటుంది, నెల్లూరు చేపల పులుసు. అంటే మనకి చికెన్ కర్రీ ఉంటుంది, ఈ రొయ్యలు ఉంటాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయని అన్నారు. చూడండి, మా కొలిగ్ కూడా, ఆయన కూడా సూపర్ అంటున్నారు. నెక్స్ట్ టైం నేను ఈ నాన్ వెజ్ కర్రీస్ టేస్ట్ ఎలా ఉందో నేను నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తానండి, అప్పుడు చెప్తాను ఎలా ఉందో అనేది. ఇప్పుడైతే మేము ఓన్లీ వెజిటేరియన్. ఇది సాంబార్ చూశారు కదా, ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఈ సొరకాయ ముక్కలు, సాంబార్ కూడా టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. సాంబార్ కూడా చాలా బాగుందండి, టేస్ట్గా ఉంది. ఇప్పుడు కొద్దిగా ఈ మజ్జిగ పులుసుతో కూడా టేస్ట్ చేద్దాం, అది కూడా ఎలా ఉందో. మజ్జిగ పులుసు కూడా చాలా టేస్ట్గా ఉందండి. ఇక్కడైతే మాకు ఈ ఇంటి తరహా ఈ పాకలో ఈ భోజనం చాలా బాగుంది. ఈ ఫైనల్గా మేము పెరుగు అనమాట, వీళ్ళు ఇంట్లో తోడబెట్టిన పెరుగంట, అది కూడా ఎలా ఉందో చూద్దాం. పెరుగు కూడా చాలా కమ్మగా ఉందండి, బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట. మీరందరూ అందుకని ఒకసారి ఈ విజయవాడ ఆర్టీసీ కాలనీలో ఉన్న ఈ అను ఫుడ్స్ వాళ్ళ పాక హోటల్లో ఒకసారి కంపల్సరీగా భోజనం టేస్ట్ చేయండి, చాలా బాగుంది. ఫైనల్గా ఈ స్వీట్ అండి, మనకు లాస్ట్లో స్వీట్ తింటే ఏంటంటే మనకి ఫుడ్ అరుగుద్ది అనమాట, డైజెషన్ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని కొత్త కొత్త ప్లేసెస్ తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.